వింటే భారతం వినాలి, తింటే చేపల పులుసే తినాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ చేపల పులుసు. ఇది నా స్టైల్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. హలో యూట్యూబ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు నేను చేపల పులుసు చూపిస్తున్నానండి నా పర్ఫెక్ట్ స్టైల్తోని. నేను చేసే ఈ చేపల పులుసు అందరికీ నచ్చుతుందని, అలాగే మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సింది చేపలు, చింతపండు. ఇది నేను ఉల్లిగడ్డను కాల్చుకొని ఉల్లిగడ్డ టమాటో కలిపి పేస్ట్ చేశాను. ఇందులో మనకి మెంతులు, జీలకర్ర, లవంగం, పట్టా, ఇలాచి, ధనియాల పౌడర్ అండి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి. తర్వాత మిగతాయన్ని కారం, ఉప్పు ఇవన్నీ నార్మల్ కదండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఈ పేస్ట్ చేసుకున్నాము. ఫ్రెష్ కరివేపాకు రమ్మండి, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసేసి మనం దీన్ని కలుపుదాము. బాగా కలపాలండి. ఈ పచ్చివాసన అనేది పోవాలి. ఉల్లిగడ్డ కానీ టమాటో పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, పులుసుకి సరిపడా ఉప్పు. ఎందుకంటే ఫిష్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కానీ చూస్తా వేసుకోండి. అంటే పులుసు చూసారంటే ఆయిల్ ఎలా తేలుతుందో. అండ్ రెడ్ కలర్గా ఎంత బాగుందో చూడండి. రెడ్, ఎల్లో, ఒక పచ్చడి కలర్లో ఉంది. పులుసు చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. ఇప్పుడు అలాగే 1 కప్పు చింతపండు రసం అండి. మనం ఏదో చేసుకుంటాము చూడండి. 3 kgs ఫిష్ అండి. ఈ ఫిష్లన్నీ నేను ఫ్రై చేస్తాను అనమాట. ఇవన్నీ ఫ్రై చేస్తాను. మా అమ్మాయికి, మా అబ్బాయికి అయితే ఇలా ఉండాలండి, బోన్లెస్. ఇట్లాంటివి అయితే చాలా ఇష్టపడతారు. చూడండి, ఇది సైడ్ పార్ట్ అనమాట. ఎలా ఉంటాయంటే తలకాయలు, తోకలు మాత్రం నేను తీసి ఫ్రై చేసుకుంటాను. ఇదే తీసి వేస్తానండి. 2 తలకాయలు, 2 తోకలు, 3 ముక్కలు వేస్తానండి. అంతే అండి. 4 ముక్కలు చిన్నవి అయితేనే వేస్తాను. ప్రతి సైజు వేయని ఫ్రై చేసుకుంటాను నేను. అది నేనైతే ఇష్టంగా తింటానండి చేపల పులుసు.